ఆ హిమ, చిట్టి అండ్ హ్యాపీనెస్ ఇలా ఉంది. ఎందుకంటే గ్రౌండ్కి తీసుకెళ్ళామని చాలా హ్యాపీగా ఉన్నారు. సరే అని చెప్పేసి మేము ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట ఈ యొక్క ప్లేస్ అనేది, అక్కడికి తీసుకెళ్ళాము. మా చెల్లి వీళ్ళందరూ కూర్చునేసరికి మా చెట్టు కూడా కూర్చుంటానని చెప్పింది. అందుకని దాన్ని కూడా కొంచెంసేపు అలాగా రింగ రోజెస్ అన్నట్టు ఆడిపించేసాము. కొంచెంసేపు చెల్లి వచ్చింది ఎందుకంటే కొంచెంసేపు టైం స్పెండ్ చేద్దామని మా చిట్టీస్తో, అందుకని వచ్చాము ఇక్కడికి. తర్వాత చిట్టిని ఇంట్లో కూర్చోపెట్టాము. తనకు అర్థం అవ్వలేదు ఇది ఏంటి కదట్లేదు ఏంటని. సర్లే అని చెప్పేసి నేను హెల్ప్ చేశాను మా డియర్ చిట్టికి. నేను కెమెరా వైపు చూడమంటే కెమెరా వైపు పని వైపులా చూస్తుంది. దిగదంట, దాంట్లోనే కూర్చుంటుందంట. అలా కొంచెం సేపు చేసాక నేను బాగుంది అని చెప్పేసి ఇంకా హిమకు కూడా చెప్పాను, నువ్వు పుష్ చేయగలవు, గట్టిగా పుష్ చేయమంటే నా వల్ల కాదని ట్రై చేసింది. ఓకే, గుడ్ ట్రై అనొచ్చు. అండ్ అక్కడి నుంచి ప్లేస్ 2కి షిఫ్ట్ అయ్యాం. సో ఇక్కడ అందరూ కూడా కార్ నడిపేస్తున్నారు, అది ఎక్సర్సైజ్లేండి. సో వాళ్ళు కార్ నడిపినట్టు ఫీల్ అవుతున్నారు. వీళ్ళే కాదు, ఇక్కడ చాలామంది పిల్లలు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ అయితే కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయడానికి వస్తారు. మా చెల్లి మాత్రం చూడండి ట్రై చేస్తుంది లాగడానికి. అంటే మన వెయిట్ దాని మీద పడిపోతుంది, సో మన వెయిట్ని లిఫ్ట్ చేయాలి. వెళ్దాం, వస్తావా? రా, బాయ్ 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 రజులు, బాయ్ బాయ్. అలాగా అది ఎక్కుతాను ఇది ఎక్కుతానని మారం చేసింది. సరే అని తీసుకువెళ్ళాను. దీని మీద కొంతసేపు ఎంజాయ్ చేసింది. అటు ఇటు ఇలా వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు. సో ఇది సైడ్ ఉన్న కొవ్వుని తగ్గిస్తుంది, మనకి ఎక్సర్సైజ్ కూడా. దానికి ఎలాగ అందో కదా, సో మనమే సపోర్ట్. అందరికన్నా మా చిట్టి అండ్ హిమాయ బాగా చేస్తున్నారు అక్కడ కొంచెం బెటర్గా. సో తర్వాత కొంచెం ఈ ఉయ్యాలు కూడా ఆడుకున్నది. దీనైతే మీకు తెలుసు కదా దీన్ని ఎలా ఆడాలో, కానీ దానికి రాదు కదా. సో మనం కొంచెంసేపు ఆడిపించాము ఉయ్యాలలాగా. ఇది నా పక్కన నా ఆంటీ చిన్న పాపని అంటుంటే చూసాను, బాగుంది కదా అని చిట్టి కూడా ట్రై చేసాం. అలా పానీపూరి కూడా తినడానికి వెళ్ళాం. సో మేము వెళ్ళేసరికి ఎవరూ లేరు, మీరు చూస్తున్నారు కదా. కానీ కొంతసేపట్లోనే చాలామంది వచ్చారు, ఇంకా చాలా ఎక్కువ ఊపిరి ఆడకున్నంత మంది వచ్చారు. మా చిట్టి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది పానీపూరి తింటూ. బాయ్ బాయ్.